మీ పేరు? సైదులు ముదిరాదండి నా పేరు. సార్ యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఏపీలో 50 రోజుల పరిపాలన అయితే కంప్లీట్ అయింది. చాలామంది రకరకాలుగా అభిప్రాయం చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏమిటి? చంద్రబాబు సార్ పరిపాలన అయితే చాలా బాగుంది సార్ ఇప్పుడు ఏపీలో. ఎందుకంటే 50 డేస్ వరకు పరిపాలన చూసాం కదా. అంటే గతంలో కూడా ఆయన చాలా అనుభవజ్ఞులు. ఇప్పుడు ఆయన చేపట్టే హైదరాబాద్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఐటీ హబ్ అవుతుంది. హైటెక్ సిటీ ఇవన్నీ కూడా డెవలప్ చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏపీలో కూడా అదేవిధంగా రాజధాని విషయంలో కూడా అమరావతి కూడా ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఇటు హైదరాబాద్ అమరావతి మధ్యలో కూడా మంచి కారిడార్ వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హై స్పీడ్ రైలు అయితేంది, ఇప్పుడు ఇవన్నీ కూడా 6 లేన్ల రహదారి ఇవన్నీ కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అయితే ఆయన వల్ల సాధ్యమవుతుంది అది. ఎందుకంటే చంద్రబాబు సారు అయినా ఇప్పుడు సరే ఇటు ఎన్డీఏ కూటమిలో వీళ్ళు భాగస్వాములు ఉన్నారు కాబట్టి ఇటు మోడీ గారి సపోర్ట్తో ఖచ్చితంగా వీళ్ళు 100% మన ఏపీ రాజధాని అమరావతికి ఖచ్చితంగా వాళ్ళు ఫండ్స్ తీసుకొచ్చి బాగా డెవలప్ చేస్తారనేది మనకు నమ్మకం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులతో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఎవరైనా చాలామంది కమెంట్ చేశారు ఈయన ఒక సినిమా హీరో అని చెప్పేసి. సో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి కదా ఆయన. సో ఎలా అనిపిస్తుంది? లేదు సార్, ఆయన గత ఒక 15-20 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా అంటే ప్రజలతోనే నేర్చుకున్నాడు. గతంలో సరే ఎమ్మెల్యే చేయకపోయినా మంత్రి చేయకపోయినా కూడా ఇప్పుడు ఆయన ఒక 10-15 ఇయర్స్ నుంచి జనాల సమస్యలతోని ఆయన ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అవగాహన బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక ఈ ప్రజల కోసం అసలు నేను ఏం చేయగలను, ఏం చేస్తే వాళ్ళ భవిష్యత్తులో బాగుపడుతుందని చెప్పేసి ఆయన ఆలోచన చేసి మంచిగా చాలా బాగా పరిపాలిస్తున్నాడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్. కేంద్రం బడ్జెట్ ఇచ్చింది, మీరు చూసే ఉంటారు. అమరావతికి అటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు. సార్ బడ్జెట్లో ఏమన్నా ఏపీకి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయంటారా సార్, ఇంకా కష్టాలనే ఉందంటారు? లేదు సార్, అంటే ప్రజెంట్ అయితే వాస్తవానికి అందరూ మొన్న చూసినాక మనం పార్లమెంట్లో అంటే ఏపీకి ఎందుకు మీరు ఇంత బడ్జెట్ కేటాయించారు మాకు, అంటే ఇటు తెలంగాణకు అయితే ఇటు వేరే రాష్ట్రాలకు అయితే ఇవ్వలేదు, బీహార్కి ఇచ్చారు, ఏపీకి ఇచ్చారని చెప్పేసి చాలామంది కూడా వివక్ష సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే వాస్తవానికి అయితే మనకు ఎన్డీఏ ప్రభుత్వంలో మన టీడీపీ ప్లస్ జనసేన ఇవన్నీ భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 20-30 వేల కోట్ల వరకు అయితే వచ్చినాయని నాకైతే అనిపిస్తుంది. బడ్జెట్లో ఇంకా కూడా తీసుకురాగలేంత సత్తా చంద్రబాబు నాయుడు సార్ గారికి అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉన్నది. అలాగే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన వల్ల ఎలాంటి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి? ఇటు అమరావతి అవ్వచ్చు, మిగతా కొన్ని ప్రాంతాలు అయితే అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, అట్లా రాయలసీమ. లోకేష్ సార్ అయితే గతంలో కూడా మంత్రిగా పనిచేసినారు, ఐటీ మినిస్టర్గా పనిచేసినారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ సపోర్ట్, డాడీ సపోర్ట్తో కూడా ఖచ్చితంగా యువతకు నైపుణ్యం అయితేంది, ఇవన్నీ ఉద్యోగ కల్పన అయితేంది తప్పకుండా ఆయన దానికి హామీ నెరవేరుస్తారని మాకు అనిపిస్తుంది. గన్నవరంలో వల్లభనేని వంశీ గారు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో దాని మీద జగన్ గారు అసలు స్పందించలేదు. దాన్ని ఎలా చూడవచ్చు? వాస్తవానికి ఏంటంటే సరే ఆయన వల్లభనేని వంశీ గారు మన వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి జగన్ గారు స్పందిస్తేనే బాగుంటుంది. కానీ మరి ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో మనకు కరెక్ట్ అయితే తేడాలేదు సార్. ఇలాగే ఇంకా మిగతా ఎవరెవరు అరెస్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏపీలో వైసీపీ పార్టీ తరఫున? సార్ గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పిదాలు చేసిరో, గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయానికి అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడి ప్రజల సొమ్ముని దోచుకున్నారో వాళ్ళనైతే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం అనేది శిక్షించాల్సిందే. మీరు మన అసెంబ్లీ సమావేశాలు చూసే ఉంటారు, చాలా బాగా జరిగినాయని చెప్పేసి అందరూ అంటున్నారు. సో మీకేమనిపించింది? చాలా బాగా జరిగింది సార్, అసెంబ్లీ సమావేశాలు చాలా బాగా జరిగినాయి, మంచి జరిగింది సార్. అసెంబ్లీ బాగా జరిగినాయి. కాకపోతే ఈ వైసీపీ వాళ్ళే కొంచెం ఇంకా వాళ్ళు ఏంటంటే ఇదివరకు ప్రభుత్వాన్ని రన్ చేసినారు కాబట్టి వాళ్ళు అన్ని సీట్లకు వెళ్ళి తక్కువ సీట్లు పడిపోయేసరికి కొంచెం వాళ్ళలో నెగిటివిటీ అనేది ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడు అసలు ఇంత 80-90% సీట్స్ వచ్చి ఇంత భారీ మెజార్టీ వచ్చినాక కూడా ఇంకా ఖచ్చితంగా సరే వైసీపీ పెద్దలైనా ఎవరైనా సరే చంద్రబాబు సార్కి అయితే సపోర్ట్ చేయాల్సిందే ఈ ప్రభుత్వానికి. అలాగే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు అయితే చాలా హల్చల్ చేస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది? ఒకవేళ చేయకపోతే వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? వాస్తవానికి ఏంటంటే వైసీపీ అనేది జగన్ గారు అయితే ఎవరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆయన కాంగ్రెస్ డిఎన్ఏ వాస్తవానికి. సో కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. ఆయన భవిష్యత్తు సాధ్యాసాధ్యాలు దృష్టిలో పెట్టుకొని కూడా వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. మేబీ లేదు ఓన్గా సర్వ్ అయితే అంటే ఆయన చేయొచ్చులే, కానీ కొంచెం మ్యాక్సిమం అయితే వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. సామాన్య వ్యక్తిగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మీరు ఎలాంటి సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? సార్ నేను ఒక సాధారణ పౌరునిగా ఎన్డీఏ కూటమికి ఆల్రెడీ ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వానికి మన భారతీయ జనతా పార్టీకి 3 సార్లు ప్రజలు అధికారం ఇచ్చారు సార్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా అవన్నీ కూడా ఇంకా రోడ్స్ అయితేంది, ఈ రైల్వేస్, ట్రాన్స్పోర్టు ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు డెవలప్ చేయాలని, అలాగే యువతకు ఖచ్చితంగా మెయిన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవుతుంది, మన ఉచిత నైపుణ్య శిక్షణ అయితేంది, ట్రైనింగ్స్ అయితేంది, జాబ్స్ గురించి ప్రైవేట్ జాబ్స్ అయినా పర్ఫెక్ట్గా వీళ్ళందరికీ ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి వీళ్ళందరిని ఆదుకోవాలని, అంటే యువతని పెద్ద ఎత్తున
బాగుపరచుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎలా అనిపిస్తుంది 50 రోజులు పరిపాలన? ఆల్రెడీ మీరు ముందే చెప్పారు టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని. మీరు అడిగినప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు టీడీపీ కూటమి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఏపీలో పరిపాలన అయితే ఇంకంటే వీళ్ళకి ఇంకా ఒక 6 months టైం అని ఇవ్వాలి కదా, ఒక హానీమూన్ పీరియడ్ అంటారు. సో ప్రగతి వైపు పయనిస్తున్నట్టే కనపడుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ టూ అర్లీ టు ప్రెడిక్ట్. పవన్ కళ్యాణ్ గారు అధికారులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఆయనలో చాలా మార్పులు అయితే వచ్చాయి బిఫోర్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు అధికారులతో చాలా టైం గడుపుతున్నారు. ఏదో చేయాలనేటువంటి తపన కూడా కనపడుతుంది. తప్పకుండా ఆయన కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనం పర్సనాలిటీ పరంగా కానీ నైజ పరంగా కానీ చూసినా కూడా తప్పకుండా చేయగలిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని ఆశిస్తున్నాం. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అమరావతికి ఎలాంటి పరిశ్రమలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి? ఐటీ మినిస్టర్గా ఇంతకుముందు కూడా ఆయన చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ తోటి వాటితోటి సంప్రదింపులు జరుపుతున్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని కూడా చెప్తున్నారు. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద పైప్ లైన్. సో నెక్స్ట్ ఫ్యూచర్లోనే తప్పకుండా రావచ్చు. ఎందుకంటే ఒక మంచి హృద్భావ వాతావరణంలో నడుస్తుంది కాబట్టి. సో కంపెనీలకు కూడా ఒక మంచి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది, ఒక ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ అనుకోండి. సో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏపీకి ఎంతవరకు సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? అదైతే పక్కా సరిపోదండి. బట్ ఇంకా రావాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే ఇర్రిపేరబుల్ అంటున్నాడు. బట్ స్టిల్ మేము చేయగలుగుతాము అని చెప్పేసి శ్వేతపత్రాలు అవి రిలీజ్ చేస్తున్నాడు. సో ఎంతవరకు కరెక్ట్గా మనకు అవసరము అనేటువంటిది. బట్ గుడిలో మెల్ల ఏదైతే వచ్చింది కదా ఇంకా చేయబోతాము అని కూడా చెప్తున్నారు. అది కూడా మంచిదే. ప్లస్ అట్ ది సేమ్ టైం సంపద కూడా సృష్టించుకొని ఆ విధంగా కూడా మనం ముందుకెళ్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మరి పక్కన ఉన్న రాష్ట్రాలతోటి సమానంగా రాగలుగుతుంది. అలాగే మొన్న గన్నవరంలో వంశీ అరెస్ట్ని ఎలా చూడాలంటారు? దీనిపైన వైసీపీ అధికార మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడ కనీసం ప్రశ్నించలేదు కూడా ఎవరిని. సో ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు చేసింది తప్పు కదండి. ఇంతకుముందు ఈచ్ అండ్ ఎవ్రీ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీస్ ప్రతి ఒక్కరు దీన్ని తప్పు పడుతున్నారు. సో కొన్ని ఇది కూడా ఒక విషయం. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా కారణము ఇటువంటి విషయాలు కూడా చాలా జరిగాయి. ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా వ్యవహరించడం. సో అందరూ అతనికి శిక్ష పడాలనే కోరుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో కాబట్టి దానికి శిక్ష పడినా కూడా ఎవరికి ఏమీ సానుభూతి కానీ లేకుంటే ఏది ఉండదు. సో కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి వేలు పెట్టి ఇది తప్పు అంటే ఆయన ఇమేజే డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసమే ఆయన కూడా కలగజేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే షర్మిల ఎలా రియాక్ట్ అవుతారంటారు? నాకు తెలిసి ఊహాగానమే. బట్ జగన్ ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే జగన్ ఓడిపోయి ఉండొచ్చు కానీ బట్ స్టిల్ యాజ్ 40% స్టేక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. 40% ఏదైతే మనకి ఓట్ బ్యాంక్ ఉన్నదో అటువంటి వ్యక్తి కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా కలపాలంటే షర్మిల అనేటువంటిది పెద్ద ఫ్యాక్టర్ ఏం కాదు. షర్మిల ఈజ్ నాట్ ద లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ లీడర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతోటి మాట్లాడతారు. షర్మిల ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. నేను కలపడానుకుంటున్నా, కలిపినా కూడా షర్మిలని పెద్ద కన్సిడరేషన్లోకి ఏం తీసుకోరు. సామాన్య వ్యక్తిగా మీరు ఎన్డీఏ కూటమికి ఇచ్చే సలహా అంటే మీరు ఏం చెప్తారు? ఇంకా ఫాస్ట్గా పనిచేయాలని చెప్తాను. ఇంకా ట్రాన్స్పరెన్సీ రావాలని కూడా చెప్తాను ఎన్డీఏ కూటమి.